ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనము. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపక దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. వారు పిల్లలు కనిరి. ప్రియమైన వర్లరా, ఇక్కడ అబ్రహామును బట్టి అబీమెలెకును తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడండి. ఈ అబ్రహాము కొన్నాళ్ళు గెరారులో నివాసం చేశాడు. గెరారుకి రాజైన అబీమెలు కొన్నాళ్ళు శారాని తన ఇంట చేర్చుకొని ఉన్నాడు. ఎందుకనంటే శారా, ప్రియమైన వర్లరా, చాలా అందమైన స్త్రీ. కావున ఆ ప్రాంతంలో దేవుని భయము ప్రజలకు లేదు కాబట్టి శారాని బట్టి అబ్రహామును ఎక్కడ చంపేస్తారేమోనని అబ్రహాము శారాని నా చెల్లెలని చెప్తాడు. కానీ దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాటలను బట్టి అబీమెలెకు చాలా భయపడతాడండి. భయపడి యథార్థమైన హృదయముతో మరి ఎంతగానో విధేయత కలిగిన వాడే, ప్రియమైన వర్లరా, అబ్రహాముని అలాగే శారాని ఏమీ చేయకుండానే దేవునికి భయపడి ఏమీ చేయకుండానే అబ్రహాముని, ప్రియమైన వర్లరా, ఎంతగానో బ్రతిమిలాడినట్లుగానే ఒక ఉపకారము చేసి అతన్ని పంపిస్తాడు. మరి అబ్రహాముకి గొర్రెలు గొడ్లని ఈ దాసీలని అబ్రహాముకిచ్చి ఈ నివాసంలో నీకు ఇష్టమైన స్థలం ఉంది, ఎక్కడైనా ఈ దేశంలో నివాసం చెయ్యి, ఎక్కడైనా నువ్వు కాపురం ఉండు అని చెప్తా ఉంటాడు. ప్రియమైన వర్లరా, కొంత ధనాన్ని కూడా ఇస్తాడు. ఒకసారి మనం ఆలోచించేయండి. దానికంతటికి ప్రతిగా అబ్రహాము మరి అబీమెలెకు కోసం ప్రార్థన చేసినప్పుడు అబీమెలెకును వారి యొక్క భార్యలను దాసీలను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ఇక్కడ అబీమెలెకు ఎప్పుడైతే దేవుడి స్వప్నమందు మాట్లాడాడో ఆ యొక్క స్వప్నాన్ని దృష్టించి భయపడి అబ్రహాముకు లోబడతాడండి. అందుకనే అబీమెలెకు ఆశీర్వదించబడ్డాడు. అప్పటి వరకు శారాని తన దగ్గరే చేర్చుకొని ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో ఆ మాటకి విధేయుడై భయపడి వెంటనే అబ్రహాముని శారాని తన ఇంటి నుంచి పంపించేసి ఈ దేశంలో ఎక్కడైనా సరే కాపురం ఉండమని పంపిస్తాడు. కాబట్టి ఎప్పుడైనా ప్రభు యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు యథార్థమైన హృదయముతో అంగీకరించాలి. అంతేకాకుండా దేవుడు చెప్పిన పన్నట్లుగా చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా నీతిమంతుల పక్షమున ఉండువాడు. అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి మరి అబ్రహాము ప్రార్థనా దేవుడు అంగీకరించాడు. శత్రు దేశములో ఉన్న ఆ మధ్యలో కూడా అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.